సో ఆత్మీయ పాఠాల గురించి దేవుడు మనందరికీ బోధిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ఎలా ఉంటే ఆత్మీయ పాఠాలు ఎదుగుతాము, ఆత్మీయతలో ఎదుగుతాము, ఆత్మలో ఎదుగుతాము అని చెప్తున్నాడు. ఆత్మీయతలో ఎదగాలంటే ఆత్మ ఫలాలను కంపల్సరీ ప్రార్థించుకోవాలి. అందులో ప్రేమ అనే ఫలము చాలా ముఖ్యమైనది. ప్రేమ అనే ఫలము లేకపోతే దేవుడు అనేవాడు లేనే లేడు. సో దేవుడు ఎవరో మనకు తెలియదు. మనం చర్చ్కి వెళ్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, దశమ భాగాలు ఇస్తున్నాం అండ్ బైబిల్ చదువుకుంటున్నాం, కానీ ప్రేమ అనే ఫలం లేదు అంటే నిజంగా నువ్వు చర్చ్కి వెళ్ళి కూడా వేస్ట్. సో దేవుడు అనేవాడు లేడు. సో ప్రేమ లేనివాడు దేవుడు లేనివాడు ఒకటే అని దేవుడు చెప్పాడు. అలాగే నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, దీర్ఘశాంతంతో ఉండాలి, సహనంతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి. ఇవన్నీ కూడా మనకు ఆత్మీయ జీవితానికి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆత్మీయలో ఎదగాలంటే ఆత్మీయ ఆహారము ప్రతిరోజు మనం తీసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, మనము ప్రార్థించుకోవాలి, ఆరాధించుకోవాలి, స్తుతించుకోవాలి. ఇవన్నీ కూడా ఆత్మీయ ఆహారాన్ని పెంచడానికి కావాలి. సో ఇవన్నీ ఆత్మీయ ఆహారం తీసుకోవాలంటే మన లోపల ఏముండాలి? ఆకలి ఉండాలి, దాహం ఉండాలి. సో ఆత్మీయ ఆకలి, ఆత్మీయ దాహము కలిగి ఉండాలి. నేను ఎలాగైనా బైబిల్ చదువుకోవాలి, ఎలాగైనా నేను ప్రార్థించుకోవాలి, ఎలాగైనా నేను దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, ఎలాగైనా నేను మందిరానికి వెళ్ళాలి. సో ఆ ఆకలి, ఆ దాహము కలిగి ఉన్నప్పుడు మనము ఆత్మీయ ఆహారాన్ని తీసుకోగలుగుతాము. సో ఆత్మీయ ఆహారం తీసుకుంటే ఆత్మకు శక్తి, ఆత్మకు బలము కలుగుతుంది. సో స్పిరిచువల్ పవర్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ హంగర్, స్పిరిచువల్ థర్స్ట్, స్పిరిచువల్ ఫుడ్, ఇవి గుర్తుపెట్టుకోండి. మన శరీరానికి ఎలాగైతే 3 పూటల ఆహారము తప్పనిసరో మన ఆత్మకు కూడా ఆహారము తప్పనిసరిగా కావాలి. అది ఇవ్వాలి. ఫీడింగ్ నీకు తెలియకుండానే నీ లోపల గ్రోత్ అనేది పెరుగుతుంటుంది, స్పిరిచువల్ గ్రోత్ అనేది పెరుగుతుంటుంది. సో ఎవరైతే స్పిరిచువల్గా స్ట్రాంగ్ ఉంటారో, స్పిరిచువల్గా ఎదుగుతారో వాళ్ళ మైండ్ సెట్ కూడా చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుంది. సో ఆత్మీయతకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఇది పరలోక సంబంధమైన మన్నా, ఇది పరలోక సంబంధమైన జీవము, ఇది పరలోక సంబంధమైన క్రియ. ఆత్మ అనేది శరీర క్రియ అనేది భూలోక సంబంధమైనది. సో మనం శరీరంలో కూడా ఎదగాలి. నేను ఎదగద్దని అనట్లేదు. మనం శరీరం బలహీనం కాకుండా మంచి 3 పూటల భోజనం చేయాలి, ప్రోటీన్ ఫుడ్ తినాలి, విటమిన్స్ ఎక్కువ ఉన్నాయి. మనము ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకొని మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అలాగే మన ఆత్మను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి, మన ఆత్మను కూడా బలంగా ఉంచుకోవాలి, మన ఆత్మకు కూడా శక్తి వచ్చేలాగా మనము తాపత్రయపడాలి. సో ఇటు ఆత్మ, శరీరము రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలామంది శరీరానికి 3 పూటల భోజనం ఇస్తారు, కానీ ఆత్మకు 1 పూట భోజనం కూడా పెట్టుకోరు. అంటే 1 పూట కూడా దేవుడితో గడపడానికి ఇష్టపడరు. సో బ్యాలెన్స్ చేసుకోవాలి. కొంతమంది అయితే ఫుడ్ తక్కువ తింటారు, కానీ ఆత్మీయలో చాలా ఎదుగుతారు. డైలీ 3-4 గంటలు దేవుడితో కూర్చుంటారు, దేవుడికి సమయాన్ని ఇస్తారు, ఆత్మీయంగా ఎదుగుతారు. శ్రమలు, పోరాటాలు వచ్చినప్పుడు వాక్యానుసారంగా బ్రతుకుతారు. సో చూద్దాము వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు. కొలస్సీలకు రాసిన 2వ అధ్యాయం 8వ వచనం, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును, ఆయనను అంటే యేసయ్యను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అంటే మనుషులు కల్పించిన కథలను, మనుషులు కల్పించిన పద్ధతులను, మనుషులు కల్పించిన అలవాట్లను, సాంప్రదాయాలను పాటిస్తున్నారు, కానీ ఆయనను వెంబడించట్లేదు. అంటే వాక్యాన్ని వెంబడించట్లేదు. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని వెంబడించకుండా మనుషులు కల్పించిన పద్ధతులను, సంప్రదాయాలను ఎప్పుడైతే నువ్వు వెంబడిస్తున్నావో అది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే వాక్యాన్ని వెంబడిస్తావో అప్పుడే నీ ఆత్మీయ జీవితం మొదలవుతుంటుంది. మనుషులు ఎన్నో పద్ధతులు కల్పిస్తారు, అవేవి నిజమో ఏవి అబద్ధమో తెలియదు. అవే కొన్ని నిజం అనుకొని మనము నమ్ముతుంటా అంటాం, పాటిస్తుంటా అంటాం. ఒకప్పుడు చూడండి, ఒకప్పుడు మనకు ఈ డేస్ లేవండి. ఇప్పుడు ఇలా కొత్తగా పుట్టుకొచ్చాయో హెచ్ఆర్ డే అని, సాఫ్ట్వేర్ డే అని, మదర్ డే అని, ఫాదర్స్ డే అని, సిస్టర్స్ డే అని, సిబ్లింగ్స్ డే అని, అండ్ వర్కర్స్ డే అని, ఇలా ఎన్నో డేస్ గుర్తు వచ్చాయి. ఒకప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు ఇలాంటి డేస్ అనేది లేనే లేదు. సో క్యాన్సర్ డే అని ఒకటట, ఎయిడ్స్ డే అని ఒకటట, లేకపోతే సిస్టర్స్ డే అని ఒకటట, మదర్స్ డే అట, ఫాదర్స్ డే అట, లవర్స్ డే అట. సో ఇలా డేస్ అన్నీ కూడా మనుషులు కనిపించిన పద్ధతులు. వీటికి ఇప్పుడు డిమాండ్ చాలా పెరిగింది. ఒకప్పుడు మనకి ఇలాంటి డేస్ అంటే ఏంటియో తెలియదు. సో అవి ఎక్కడ పుట్టుకొచ్చాయి, ఎలా పుట్టుకొచ్చాయి, ఆ డేని ఎందుకు ఫిక్స్ చేశారో ఎవరికీ తెలియదు. కానీ బ్లైండ్గా అందరూ కూడా ఫాలో అవుతున్నారు. సో అలా మనుషులు కల్పించిన పద్ధతులను ఫాలో అవుతున్నారు, కానీ
వాక్యాన్ని ఫాలో అవ్వడము ఎవరు కూడా ఫాలో కావట్లేదు. సో అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడు ఎవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. సో గాడ్ ఈజ్ వార్నింగ్ అస్, జాగ్రత్తగా ఉండండి. సో అందుకే వాక్యం చదువుకోవాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యానుసారంగానే బ్రతకాలండి. మనుషులు ఎన్నో ఎన్నో కల్పిత కథలను బోధిస్తుంటారు, ఎన్నో కల్పిత ఆచారాలను తీసుకొస్తారు, సంప్రదాయాలను తీసుకొస్తారు, పద్ధతులను తీసుకొస్తారు. అవన్నీ మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో, అంటే మీ ఆత్మను పాడు చేయడానికి ఎవడైనా వస్తాడేమో, జాగ్రత్తగా ఉండుడి. సో ఒకటండి, ఆత్మలో ఎదగాలంటే వాక్యంలో ఎదగాలి. ఫస్ట్ వాక్యంలో, ప్రార్థనలు ఎదగాలి. మనం వాక్యంలో నిలకడగా ఉండాలి. శ్రమలు వచ్చినా, పోరాటాలు వచ్చినా ఆ వాక్యం నుంచి తొలగిపోకూడదు ఎప్పుడైనా కూడా. అదే మన ఆత్మీయ జీవితానికి నిదర్శనము, ఆత్మలో నువ్వు నిలకడగా ఉండడానికి నిదర్శనము. సో ఈ లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని, ఒక్కొక్క సాంప్రదాయాన్ని పాటిస్తారు. వర్డ్ ఆఫ్ గాడ్, నేను ఈ దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముకున్నానో అప్పటి నుంచి నేను ఏ సాంప్రదాయము, ఏ మతాచారము కానీ, ఏ సాంప్రదాయం కానీ, ఏ పద్ధతులు, ఏ అలవాట్లు ఏది పాటించట్లేదు. ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్ మాత్రమే పాటిస్తున్నాను, దైవ వాక్యాన్నే పాటిస్తున్నాను. అదే నా ఆచారము. దేవుడి యొక్క వాక్యానుసారంగా బ్రతకడమే నా ఆచారము, దేవుడి వాక్యానుసారంగా బ్రతకడమే నా సాంప్రదాయము, దేవుడి వాక్యంగా బ్రతకడమే నా యొక్క ఉద్దేశము. అంతేకాని ఏ మత ఆచారం కావచ్చు, ఏ సాంప్రదాయం కావచ్చు, దీన్ని నేను పాటించను. ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు దేవుడు వాక్యంలో ఏది చెప్పాడో అదే చేస్తా, ఎలా చెప్పాడో అదే చేస్తా, ఏం చెప్పాడో అదే చేస్తా. అంతే. వాక్యం ఇలా ఉండమన్నది అలాగే ఉంటా, కోపం తెచ్చుకోవద్దన్నది కోపం తెచ్చుకోను, దీర్ఘశాంతంతో ఉండాలన్నది దీర్ఘశాంతంతో ఉండాలి. వాక్యాన్ని బోధించమని చెప్పాడు, వాక్యాన్ని బోధిస్తాను. సో శ్రమలు, పోరాటాలు వచ్చినప్పుడు వాక్యాన్ని నిలకడగా ఉండమన్నాడు, నిలకడగా ఉన్నాను. ఒకడు కీడు చేస్తే మళ్ళీ కీడు చేయకని చెప్పింది వాక్యము, అలాగే కీడు చేయకుండా ఉంటా. అదే నా సాంప్రదాయం. సో ఎప్పుడైతే నేను వాక్యానుసారంగా నడుస్తానో అదే నా సాంప్రదాయం, అదే నా ఆచారము. కానీ లోకమంతా కూడా ఈ వాక్యాన్ని పక్కకు పెట్టేసి మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానముతో నిండుకున్న ఈ లోక సంబంధమైన మూఢల పాఠాలను అనుసరిస్తున్నారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో టేక్ వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ యువర్ ఫస్ట్ ప్రియారిటీ, హై ప్రియారిటీ. ఒక వర్డ్ ఆఫ్ గాడ్ని నువ్వు ఫాలో కావాలని ఒక ప్రియారిటీ లాగా తీసుకో. ఎస్, దైవ వాక్యాన్ని నేను పాటిస్తాను, దైవ వాక్యాన్ని నేను వెంబడిస్తాను. సో ఏం లేదండి, దేవుడు మనిషిలాగా పుట్టావు, మనిషిలాగా ఉండమంటున్నాడు, చాలు, అంతే. అంతకు మించిగా మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. పరలోకానికి ఆల్రెడీ సీట్ కన్ఫామ్, మనకు ఆయనే మన కోసం అన్నీ చేశాడు. మనం ఇంకా చేయాల్సింది ఏమీ లేదు. పరలోకానికి వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లన్నీ ఆయనే చేశాడు. అక్కడ ఉండడానికి రూములన్నిటిని కూడా సిద్ధం చేయడానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళడానికి కావలసిన అర్హత లేకున్నా మనల్ని ఉచితంగా నీతిమంతులుగా చేశాడు, ఉచితంగా పరిశుద్ధులుగా చేశాడు. ఇక మనం చేయాల్సిందల్లా ఏం లేదు. ఈ భూలోకంలో ఉన్నంతసేపు ఈ వాక్యాన్ని చదువుకొని వాక్యానుసారంగా బ్రతకడమే. మనిషిలాగా పుట్టాము, మనిషిలాగా పెరగాలి, మనిషిలాగా మలుచుకోవాలి, మనిషిలాగా పోవాలి, అంతే. అంతేకాని ఇంకా ఏమీ మనం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు వాక్యానుసారంగా ఎప్పుడైతే నువ్వు నడుస్తావో అప్పుడే దేవుణ్ణి సంతోషపెట్టిన వాళ్ళం అవుతాము, దేవుని హృదయాన్ని, మనసుని ఆనందపరిచిన వాళ్ళం అవుతాము. సో వర్డ్ ఆఫ్ గాడ్ని మన ఆచారం లాగా పెట్టుకోండి, ఈ లోక సంబంధమైన ఆచారాన్ని పెట్టుకోవద్దు. ఎంతోమంది ఎన్నో పద్ధతులను కల్పిస్తారు, ఎన్నో ఆచారాలను కల్పిస్తారు. సో అలాంటి ఆచారాలు, అలాంటి పద్ధతిలోకి మనము వెళ్ళాల్సిన అవసరము లేనే లేదు. ఎగ్జాంపుల్, మీకు ఇంకా ఈ లోక సంబంధమైన మూల పాఠాలు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పటికీ కూడా దిష్టి తాకిందని ఉప్పు తిప్పుతున్నారు. సో అది కరెక్ట్ కాదు. అదే దిష్టి తాకిందని అనిపిస్తే ఒక ప్రార్థన చేయండి. నల్ల తాడు కట్టుకుంటున్నారు, ఒక ప్రార్థన చేయండి. ఈ మూఢనమ్మకాలకు వెళ్ళకండి. నీ ప్రార్థన మించిన పవర్ దేనికి లేదు. ఆ ఉప్పు కంటే నీ ప్రార్థన ఇంకా పవరు, ఆ నల్ల తాడు కంటే ఇంకా నీ ప్రార్థన పవరు. సో నల్ల పిల్ల ఎదురొచ్చిందని, శకనం బాగాలేదని కూర్చోవడం, తుమ్ములు తుమ్మారని వెళ్ళకుండా ఉండడం, ఇవన్నీ కూడా బైబిల్లో రాసలేదండి, బైబిల్లో రాసలేదు. నువ్వు ప్రార్థించు, నేను అద్భుతాలు చేస్తానని చెప్పాడు. నువ్వు ప్రార్థించు, నేను స్వస్థత చేస్తానని చెప్పాడు దేవుడు. సో ప్రార్థన ఇస్ ద ప్రియారిటీ. సో ఇంతకుముందు ఏం చెప్పాడు? వాక్యము ప్రియారిటీ, ఇప్పుడు ప్రార్థననే ప్రియారిటీ. సో అలాంటి మూల పాఠాలు, అలాంటి మనుషులు కల్పించిన ఆచారాలు తీసివేయండి, ఆ పద్ధతులను తీసివేయండి, ఆచారాలను తీసివేయండి. ఆ ఉప్పు తిప్పడం, ఆ జిట్టి కట్టడం, ఆ నల్ల పిల్ల ఎదురొచ్చిందని, ఆ నల్ల కుక్క ఎదురొచ్చిందని, తుమ్మిందని, దగ్గిందని వెళ్ళకపోవడం, ఆయన కుడి చేతికే ఇంపార్టెంట్ ఇవ్వడం, ఎడమ చేతికి ఇంపార్టెంట్. రెండు చేతులు దేవుడే ఇచ్చాడండి. ఇప్పటికి నేను చాలా చూస్తాను,
అండ్ లేకపోతే తాయెత్తు కట్టించుకోవడం. సో ఇవన్నీ కూడా వీ షుడ్ నాట్ ఫాలో ఆల్ ఆఫ్ దెమ్. ఇవన్నీ మనుషులు కల్పించిన ఆచారాలు. సో బైబిల్లో ఏది చెప్పిందో అదే చేద్దాం. బైబిల్లో ఏది మాట్లాడాడో దేవుడు అదే మాట్లాడదాం. దేవుడు ప్యూరిఫై చేసుకోమన్నాడు, ప్యూరిఫై చేసుకుందాం. దేవుడు మనసులో ఇన్నర్ పార్ట్ ఆఫ్ బాడీని పరిశుద్ధపరచుకోమన్నాడు, అదే పరుచుకుందాము. సో నీ గిన్నెను పైన కడుక్కోకు, లోపల కడుక్కోమని చెప్పాడు దేవుడు. అప్పుడు పైన కూడా మెరుగ్గా కనపడుతుంది. సో ఇన్నర్ పార్ట్ ఆఫ్ గాడ్ బాడీని మనం కడుక్కుందాము. సో ఇవన్నీ కూడా మనము జ్ఞానముతో వాక్యాన్ని మాత్రమే వెంబడించాలి. కష్టం వచ్చిందా ప్రార్థించుకో, వాక్యాన్ని చదువుకో, ప్రార్థించుకో, వాక్యాన్ని చదువుకో, ప్రార్థించుకో. ఈ రోజు నుంచి వాక్యం చదువుకోవడం, ప్రార్థించడమే మన ఆచారము. వాక్యం చదువుకొని ప్రార్థించడమే మన సాంప్రదాయము. వాక్యం చదువుకొని ప్రార్థించడమే మన యొక్క మత సంబంధమైన ఆచారము కావచ్చు, సాంప్రదాయం కావచ్చు, లేకపోతే మన ప్రియారిటీ కావచ్చు, అదే పెట్టుకుందాము. కానీ ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. పారంపర్యాచారము అంటే తరతరాల నుంచి ఒక ఆచారం నుంచి వస్తున్నాడు, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అంటే మనుషులు కల్పించిన పద్ధతులు, మనుషులు కల్పించిన ఆచారాలు, మనుషులు కల్పించిన సాంప్రదాయాలకు విలువ ఇస్తున్నారు. కానీ వాక్యాన్ని విలువ ఇవ్వడము మర్చిపోతున్నారు. సో వాక్యానికి విలువ ఇవ్వాలి. ఎప్పుడైనా కూడా డూ ద ఫస్ట్ ప్రియారిటీ టు గాడ్. దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. వాక్యాన్ని రిజెక్ట్ చేసావా, దేవుని రిజెక్ట్ చేసినట్టే. వాక్యాన్ని ఇగ్నోర్ చేసావా, దేవుణ్ణి ఇగ్నోర్ చేసినట్టే. వాక్యానుసారంగా నడవట్లేదా, దేవుడికి వ్యతిరేకంగా నడుస్తున్నట్టే. వాక్యాన్ని నీ మనసులో పెట్టుకోవట్లేదా, దేవుణ్ణి మనసులో పెట్టుకున్నట్టే. వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా, దేవుడికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నట్టే, ఆయన హృదయానుసారంగా బ్రతుకుతున్నట్టే. ఎవరైతే వాక్యానుసారంగా నడుస్తారో వాళ్ళ పట్ల దేవుడు సంతోషిస్తాడు, వాళ్ళ పట్ల దేవుడు ఆనందిస్తాడు. సో అందుకే వర్డ్ ఆఫ్ గాడ్ని మీరు ప్రయారిటీ లాగా పెట్టుకోండి. ఇదే ఇంపార్టెంట్. మనుషులు కల్పించిన ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతుల వైపు తిరగకండి, మలగకండి. ఈ మనుషులు కల్పించిన ఆచారాలు, సాంప్రదాయాల వల్ల వాక్యానికి దూరం కావద్దు, వాక్యాన్ని పాటించడానికి దూరం కావద్దు, విరుద్ధంగా వెళ్ళొద్దు. సో మనకు తెలుసు ఈ లోకంలో ఉన్నాము, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్కరు ఒక్కొక్క అలవాటు, ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయాలతో నడుస్తారు. కానీ మనం వాటన్నిటిని మనం అవలంబించద్దు. ఎప్పుడైతే నేను దేవుణ్ణి నమ్మానో ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అన్నిటిని వదిలేశాను. ఓన్లీ దేవుణ్ణే వెంబడిస్తున్నాను, ఓన్లీ వాక్యాన్నే వెంబడిస్తున్నాను. ఈ పద్ధతులు, ఈ ఆచారాలు, సంప్రదాయాలు, జ్యోతిష్కమని, వాస్తని దేన్ని కూడా నేను వెంబడించట్లేదు. సో ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడే ఇంపార్టెంట్ మనకు. సో కొలస్సీలకు రాసిన 2వ అధ్యాయం 9వ వచనం, ఏలయనగా దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. సో సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. సో మన శరీరంలో ఎవరు నివసించాలి? క్రీస్తు నివసించాలి దైవ లక్షణాలతో. మానవులమే. సో యేసయ్య మానవుడే, కానీ దైవ లక్షణాలతో నిండుకున్నాడు, దైవతత్వంతో నిండుకున్నాడు, దైవ జ్ఞానముతో నిండుకున్నాడు, దేవుడి యొక్క మనస్సాక్షితో నిండుకున్నాడు. సో మనము కూడా మనుషులమే, కానీ మనం ఎలా నిండుకోవాలి దైవ లక్షణాలతో నిండుకోవాలి. రెండో కొరింథీయులకు రాసిన 3వ అధ్యాయం 17వ వచనం, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం ఉండును. సో ఫ్రీడమ్. సో దేవుడి యొక్క ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే ఈ లోక సంబంధమైన ఆచారాల నుంచి, సాంప్రదాయాల నుంచి విలువలు తీసివేస్తుంది. మనందరినీ కూడా విడుదల కలిగిస్తుంది, మనందరినీ కూడా స్వతంత్రులుగా చేస్తుంది. దేని నుంచి? సో మన లోపల ఉన్న కోపం నుంచి, ద్వేషం నుంచి, పగ నుంచి, ప్రతీకారం నుంచి, అసూయ నుంచి, గర్వం నుంచి, పొగరు నుంచి, అహంకారం నుంచి, మన లోపల ఉన్న దుర్బుద్ధి నుంచి, దురాశల నుంచి, దురాలోచనల నుంచి, ఇవన్నిటి నుంచి విడుదల కలిగిస్తుంది. ఈ లోక సంబంధమైన ఆచారాల నుంచి, లోక సంబంధమైన సాంప్రదాయాల నుంచి మనందరినీ విడుదల కలిగిస్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది. అందుకే ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రమును. వి సెట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ది బాండేజెస్. వరల్డ్లీ బాండేజెస్ అంటారు. సో ఈ లోక సంబంధమైన బాండేజెస్ నుంచి విడుదల కలిగిస్తుంది. ఒకప్పుడు నేను ఈ లోకంతో ఉన్నాను, ఈ దేవుడిని తెలుసుకున్నాక నాలో ఒక ఆత్మను పెట్టేసి నన్ను కంప్లీట్గా విడుదల కలిగించాడు. సో ఈ లోక సంబంధమైన మతాల నుంచి, ఆచారాల నుంచి, సాంప్రదాయాల నుంచి, ఈ లోక సంబంధమైన ఆ యొక్క చెడు నుంచి, కీడు నుంచి, ఈ లోక సంబంధమైన బలహీనతల నుంచి, లోక సంబంధమైన ఆచారాల నుంచి, లోక సంబంధమైన వీక్నెసెస్ నుంచి దేవుడు విడుదల కలిగించాడు. అందుకే
దేవుడికి స్వతంత్రులుగా చేస్తాడు. సో మన లోపల బలహీనతలు లేకపోతే అడిక్షన్ నుంచి, సో దేవుడి యొక్క ఆత్మ ఎంతమందిలో ఉంటుందో వాళ్ళు ఇంకా అడిక్షన్స్ నుంచి, ఆ త్రాగుడు అనే అడిక్షన్ నుంచి, వ్యభిచారం అనే అడిక్షన్ నుంచి విడుదల పొందుకుంటారు. సాంప్రదాయాలు ఇవన్నిటి నుంచి విడుదల పొందుకుంటారు. సో దేవుడి యొక్క ఆత్మ మనల్ని ఏం చేస్తుంది అంటే ఫ్రీడమ్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు మనందరం స్వతంత్రులమయ్యాం. మన లోపల ఒకప్పుడు ఎన్నో బలహీనతలు ఉండే, ఆ కోపం అని, పగ అని, ప్రతీకారం అని, ఇప్పుడు వాటన్నిటి నుంచి విడుదల పొందుకున్నాము. ఒకప్పుడు మన లోపల ఎన్నో 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 అపవిత్ర కార్యాలు ఉండొచ్చు, తెలుసో తెలియకనో, కానీ దేవుడి యొక్క ఆత్మ మన లోపల పెట్టేసి మనల్ని నడిపిస్తున్నాడు. ఇప్పుడు దేవుడి యొక్క ఆత్మ ఎక్కడ ఉండడో అక్కడ స్వతంత్రం ఉండడు. ఇంకా నీకు స్వతంత్రం రాలేదు అంటే దేవుడి యొక్క ఆత్మ నీలో పని చేయడం లేదని. సో దేవుడి యొక్క ఆత్మ ఉంటుంది, కానీ పని చేయడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే నువ్వు ఎక్కువసేపు ప్రార్థిస్తావో, ఎక్కువసేపు వర్షిప్ చేస్తావో, ఎక్కువసేపు దేవుని స్తుతిస్తావో, అప్పుడు నీ ఆత్మకు ఆహారము దొరికి బలము శక్తి వచ్చి, ఆ బలము శక్తి ద్వారా నువ్వు ఈ యొక్క స్వతంత్రాన్ని పొందుకుంటావు. ఇప్పుడు మన శరీరంలో బలం లేదండి, మన శరీరంలో శక్తి లేదు, ఏమన్నా చేయగలుగుతామా? ఏమి చేయలేము. అలాగే నీ ఆత్మకు బలం ఉన్నప్పుడు, నీ ఆత్మకు శక్తి ఉన్నప్పుడు నువ్వు తొందరగా స్వతంత్రాన్ని పొందుకుంటావు. సో ప్రార్థించుకోవాలి, అయ్యా నాలో ఈ బలహీనతలు ఉన్నాయి, నన్ను స్వతంత్రులుగా చేయండి, నేను విడుదల కోరుకుంటున్నాను అయ్యా. మనకు తెలియకుండానే ఎన్నో బలహీనతలు మన శరీరంలో నివసిస్తాయి. అవన్నీ మన ఆత్మీయ జీవితాన్ని కరప్ట్ చేస్తాయి, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి, మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తాయి, పొల్యూట్ చేస్తాయి కొన్ని బలహీనతలు. ఫర్ ఎగ్జాంపుల్ అసూయ ఇట్స్ అ మోస్ట్ డేంజరస్ స్పిరిట్, డేంజరస్ డిసీజెస్. అతి భయంకరమైన జబ్బు అసూయ. దానివల్ల మన ఆత్మీయ జీవితం పాడైపోతుంది. అసూయ వల్ల నువ్వు నరకానికి వెళ్ళకపోవచ్చు, పరలోకానికి వెళ్ళకపోవచ్చు. అసూయ పరులు పరలోక రాజ్యంలో ఎంటర్ కారని ఉంటుంది. సో దొంగలు, వ్యభిచారం చేసేవాళ్ళు, నరహత్య చేసేవాళ్ళు, విగ్రహారాధికులు, వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు అని అన్నారు దేవుడు. సో కాబట్టి మన శరీరం అంతా పగతో నిండుకుంది. ఆ పగ గల హృదయము దేవుణ్ణి మెప్పించదు. సో మన శరీరం అంతా అహంకారంతో ఉంది. దేవుడికి నచ్చని గుర్రము అహంకారము, గర్వము, ఆయనకు అసహ్యము అహంకారం. అంటే ఆ హృదయంతో నిండుకున్న మనస్సు, ఆ అహంకారంతో నిండుకున్న హృదయంతో నిండుకున్న ఆత్మ పరలోకానికి వెళ్తుందా? వెళ్ళదు. సో చూసారా అండి, మనకు తెలియకుండానే మన ఆత్మ ఎన్ని రకాలుగా కరప్ట్ అవుతుందో, ఎన్ని రకాలుగా పొల్యూట్ అవుతుందో. సో అహంకారము దేవుడికి అస్సలు ఇష్టం లేదు. అహంకారులు పరలోక రాజ్యాల్లోనికి వెళ్ళరు. అహంకార హృదయం ఉన్నవాళ్ళు, అహంకార మనస్సు ఉన్నవాళ్ళు, అహంకార దృష్టి ఉన్నవాళ్ళు, అహంకారంతో నిండుకున్న వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళనే వెళ్ళరు అని చెప్పాడు ఆయనే. అహంకారాన్ని తీసేసుకోవాలి. చూసారండి, అహంకారం వల్ల మన ఆత్మ ఎలా కరప్ట్ అవుతుందో, పొల్యూట్ అవుతుందో, ఆ ఒక్క గుణం వల్ల మనం పరలోక రాజ్యానికి వెళ్ళకపోవచ్చు. సో అందుకే ప్యూరిఫై పరిశుద్ధపరచుకోవాలి, ప్రార్థించాలి, దేవుని స్వతంత్రుని అయ్యా నాలో తెలియకుండానే గర్వం వచ్చేస్తుంది, అహంకారం వస్తుంది, నాలో తెలియకుండానే కోపము, ద్వేషము, పగ వస్తుంది. వీటన్నిటిని తీసివేయి ప్రభువా, నేను స్వతంత్రం కావాలని కోరుకుంటున్నాను, విడుదల కావాలని కోరుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ మనం వాటన్నిటిని తీసేసుకునే శక్తి అయితే మనకు లేదండి. మనం ప్రార్థించుకుంటే 6 నెలలు, 1 year కంటిన్యూస్గా ప్రార్థించుకుంటే మెల్లిమెల్లిగా దేవుడు మారుస్తుంటా అంటాడు మన లక్షణాలను, స్వభావాలను, మన యొక్క బలహీనతలను. సో ఒకటండి, మన లోపల ఈ బలహీనత ఉందని మనము ప్రార్థించేంత వరకు ఆ బలహీనత పోదు. సో మనం ప్రార్థించాలి, స్పెసిఫిక్గా మనం ఐడెంటిఫై చేయాలి మన లోపల ఎలాంటి లోపాలు ఉన్నాయో అవన్నీ స్పెసిఫిక్గా మనం ఐడెంటిఫై చేసి దేవుణ్ణి అడిగి తీసేయమని అడగాలి, వేళ్ళతో సహా తీసేయమని అడగాలి. అందరము తప్పిపోయిన వాళ్ళమే, అందరూ పొరపాట్లు చేసిన వాళ్ళమే. కరెక్ట్ చేసుకోవడానికి దేవుడు ప్రతిసారి అవకాశం ఇస్తాడు, ప్రతిరోజు అవకాశం ఇస్తాడు. సో కరెక్ట్ చేసుకుందాం మనల్ని మనము. సో ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. 2 కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయం 14వ వచనం, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడై ఉండునుగాక. పరిశుద్ధాత్మ సహవాసము ఇది ఇంపార్టెంట్. సో పరిశుద్ధాత్మ సహవాసము, వాక్యం విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు, ఆరాధిస్తున్నప్పుడు, స్తుతించినప్పుడు దేవుడు చేస్తాడు. సో అలాగే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. సో పరిశుద్ధాత్మతో సహవాసము ఎప్పుడు అంటే ఇవన్నీ చేసినప్పుడే నువ్వు పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం చేసినట్టు. ఎందుకంటే మన లోపల దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడిని పెట్టాడు ఇవన్నీ చేపించడానికే.
ఇవన్నీ చేపించడానికే, ఆరాధించడానికే, స్తుతించడానికే, ప్రార్థించడానికే, వాక్యానుసారంగా నడవడానికే మనందరికీ కూడా దేవుడు ఈ పరిశుద్ధాత్మను పెట్టేశాడు లోపల. పరిశుద్ధాత్మ చేత నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ చేత మనందరినీ కూడా సహవాసం చేయమన్నాడు. సో యు నీడ్ టు ఫెలోషిప్ విత్ యువర్ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మతో మనం ఏం చేయాలి? ఫెలోషిప్ చేయాలి. ఫెలోషిప్ రిలేషన్షిప్లో ఉండాలి. వారానికి ఒకసారి బైబిల్ చదవడం, నెలకోసారి ప్రార్థించడం. సో అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం చేసినట్టు కానే కాదు. సో కొంతమంది 3 పూటలు ప్రార్థిస్తారు. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ దేవుడితో లోతైన సహవాసాన్ని కలిగి ఉంటావు. 3 పూటలు వాక్యం చదువుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడితో లోతైన సహవాసం కలిగి ఉంటావు. మెడిటేషన్ చెప్పాను కదా చాలా సందర్భాల్లో దేవుడు. సో ఒక వాక్యాన్ని తీసుకొని కంటిన్యూస్గా మెడిటేట్ చేయండి వర్డ్లో. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. లేకపోతే థ్యాంక్ యూ జీసస్. లేకపోతే యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము. నా బ్రతుకు దినములన్నీ నీ యొక్క కృపాక్షేమములే నా వెంట వచ్చును గాక. లేకపోతే దావీదు కుమారుడా నన్ను కరుణించు. మెడిటేట్ లైక్ దిస్. ఏదైనా ఒక వర్డ్ తీసుకొని మనసులో మెడిటేట్ చేయండి. ఇబ్బందిగా అనిపిస్తే థ్యాంక్ యూ జీసస్ అని మనసులో అనుకోండి చాలు. అలా కంటిన్యూస్గా మెడిటేట్ చేయండి. సో నీ ఆత్మీయ జీవితం మెరుగుపడుతుంటుంది. సో పరిశుద్ధాత్మదేవుతో సహవాసము మా అందరికీ కూడా తోడే ఉండాలి. దేవుడి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప మనందరికీ కూడా తోడే ఉండును గాక. సో 2 కొరింథీయులకు రాసిన 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితనము కలుగచేసెను. సో చాలామంది ఆత్మీయంగా ఎదగకుండా ఈ యుగ సంబంధమైన దేవతలు మనోనేత్రాలను మూసివేస్తాయి, గుడ్డితనాన్ని మూసివేస్తాయి. అందుకే చాలామంది దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు, దేవుణ్ణి రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులు అన్యజనులను మనోనేత్రాలను గుడ్డితనము కలుగజేస్తున్నది. సో దేవుడి యొక్క సువార్త ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రకాశమయం ఉంటుంది, అక్కడ వెలుగు ఉంటుంది. సో వాళ్ళు చీకట్లో నడవలేరండి. ఈ దేవుడి యొక్క సువార్త ఎప్పుడైనా కూడా చీకట్లో నడవనియరు, వెలుగులోకి నడిపిస్తుంది. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితనము కలగజేసెను. సో ఆల్రెడీ కలగజేసింది ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని. సో వాళ్ళందరూ కూడా బయట పొందుకోవాలి. సో మనము ఆ గుడ్డితనంలో ఉండకూడదు. సో ఏది కరెక్ట్, ఏది రాంగు, ఏది మంచి, ఏది చెడు, ఏది వాక్యము, ఏది వాక్యం కానిది, ఏది దైవ జ్ఞానము, ఏది మనుషుల జ్ఞానము, ఏది దయ్యపు జ్ఞానము, ఏది అపవిత్రత, ఏది అపరిశుద్ధత, ఏది విశ్వాసము, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. బైబిల్లో రాసి పెట్టాడు. ఏది కరెక్టో ఏది రాంగో అడగాలి పరిశుద్ధాత్మ దేవుని. లార్డ్, వేర్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ రాంగ్, కరెక్ట్ మీ, టీచ్ మీ, గైడ్ మీ. నేను ఎక్కడైతే తప్పు చేస్తున్నానో నన్ను కరెక్ట్ చేయనైనా, నా తప్పులను తీసేనైనా, నా పొరపాట్లను తీసేనైనా, నా అలవాట్లను తీసివేయనైనా. అయ్యా, నీకు విరుద్ధంగా ఎన్ని చేసినా కూడా వాటన్నిటిని తీసేసి మళ్ళీ చేయకుండా ఉండే కృపను అనుగ్రహించండి. థర్స్టీ ప్రే ఫర్ ఇట్. ఆకలితో కలిగి ఉండండి దేవుడి చిత్తానుసారంగా బ్రతకడానికి. ఎందుకంటే మనము ఆఖరి దినాలలో దగ్గరలో ఉన్నాము. చెప్పాలంటే ఎప్పుడు రెండో రాకడ సమయానికి ఎక్కువగా సమయం ఉండలేదు. సో మనల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చాలామంది కూడా ఇంకా 5 to 10 years అనేది చెప్తున్నారు పెద్ద దైవజనులు కూడా. సో మనందరం కూడా ఈలోపే మన కుటుంబము సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడి రాజ్యానికి ఎత్తబడే గుంపులో సిద్ధపాటు కలిగి ఉండాలి. సో ప్రార్థించుకోవాలి, అయ్యా మన రాజ్యం ఎత్తబడే గుంపులో ఉండడానికి ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం, దేవుని మనం వెంబడిస్తున్నాం, కానీ ఇంకా కొన్ని శరీర బలహీనతలు ఉన్నాయి, ఇంకా మన లోపల ఇంకా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని మనము ఐడెంటిఫై చేసుకొని ప్రార్థించుకొని రిమూవ్ చేసేసుకోవాలి, తీసేసుకోవాలి అవన్నీ కూడా. సో మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసినది. ఇది ఒక అన్యజనులకు మాత్రమే కాదు, క్రైస్తవులకు కూడా గుడ్డితనాన్ని కలగచేసింది ఈ లోక సంబంధమైన దేవతలు. సో 2 కొరింథీయులకు రాసిన 4వ అధ్యాయం 5వ వచనం, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక. ఎవరైతే కోపంలో, ద్వేషంలో, పగలో, ప్రతీకారంలో, అసూయలో, గర్వములో, అహంకారంలో, దుర్బుద్ధిలో, దురాశలో, లేకపోతే పాపపు తలంపులతో, చెడు తలంపులతో ఉంటారో, ఎవరైతే వ్యభిచారము, నరహత్య, దొంగతనము ఇవన్నీ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా అంధకారంలో ఉన్నవాళ్ళు వెలుగు ప్రకాశించునుగాక. వాటన్నిటి నుంచి విడుదల పొందుకున్న వాళ్ళు వెలుగులోకి వస్తారు.
అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము. చూసారా, మనందరికీ కూడా దైవ జ్ఞానాన్ని ఇస్తున్నాడు. యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించను. ఇప్పుడు మనందరి హృదయం మారిందా లేదా? దేవుడు ప్యూరిఫై చేశాడా లేదా? ఒకప్పుడు మనందరము నమ్ముకున్నాము, ఇంకా చీకట్లో బ్రతికాము, ఇంకా చీకట్లో నడిచాము, అదే ఆ సంప్రదాయాలు, అదే అలా ఆచారాలు నడిచి ఉండొచ్చు, లేకపోతే అన్ని జనులాగా మనం ప్రవర్తించి ఉండొచ్చు. మనము వేరు, ఈ లోకం వేరు. సో ఈ లోకం సంబంధం మనుషుల్లాగా మనం నడుచుండొచ్చు. వాడు కోపానికి వస్తే మనం కోపాడుకొచ్చాం, వాళ్ళు కీడు చేస్తే మళ్ళీ మనం కీడు చేసాం, వాళ్ళు ఒక మాట అంటే మనం 4 మాటలు అన్నాం. సో ఇలా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని ఉండొచ్చు, మనందరం ఇలా మాట్లాడి ఉండొచ్చు, కానీ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాము. సో వీఆర్ కేమ్ టు లైట్ ఫ్రమ్ అండర్ డార్క్నెస్. మనం ఒకప్పుడు డార్క్నెస్లో ఉన్న వాళ్ళము, వాటి నుంచి దేవుడు మనందరినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చాడు. సో అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును. సో ఇప్పుడు అర్థమవుతుందండి, మన ఆత్మ ఎప్పుడైతే చీకటిమయం అవుతుందో, నల్లగా అవుతుందో, డార్క్గా అవుతుందో, ఆ ఆత్మ పరలోకానికి వెళ్ళదు. సో వెలుగులో ఉండాలి, మన ఆత్మ వెలుగుమయం అవుతుండాలి. సో ఒకటండి, మన లోపల ఎంత ఆత్మకు ఎంత శక్తి ఉందో, ఎంత బలం ఉందో, మన ఆత్మకు ఎంత వెలుగు ఉందో, మన లోపల వెలుగు చూస్తాడో అపవాదికి తెలుసండి. మన లోపల ఏ అనాయింటింగ్ ఉందో, మన లోపల ఎంత వెలుగు ఉందో అపవాదికి తెలుసు మన వెలుగును. ఇప్పుడు నేను దేవుని నమ్ముకున్నాక ఆత్మలో ఎదుగుతున్నప్పుడు, నాకు ఆత్మ సామర్థ్యము పెరుగుతున్నప్పుడు, ఆత్మలో శక్తి పెరుగుతున్నప్పుడు, ఆత్మ వెలుగుమయం అవుతున్నప్పుడు ఇరిటేట్ అవుతాడు, ఇరిటేట్ అయ్యేవాడు అపవాది. అందుకే వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా అవమానాలు తీసుకురావడం, నిందలు తీసుకురావడం. సో డోంట్ వరీ ఎట్ ఆల్. అలాంటివి వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా వర్రీ కావద్దు. అపవాది మనల్ని మెంటల్గా డిస్టర్బ్ చేయాలని ట్రై చేస్తుంటా అంటాడు, మెంటల్గా డిస్టర్బ్. ఎందుకంటే ఇప్పుడు నా లోపల ఎంత వెలుగు ఉందో అపవాదికి తెలుసు, మన లోపల ఎంత వెలుగు ఉంటుందో అపవాదికి తెలుసు. ఆ వెలుగు తట్టుకోలేడు అపవాది, ఇరిటేట్ అవుతుంటా అంటాడు. ఎందుకంటే వాడు అపవాది మొత్తం చీకట్లో ఉన్నవాడు. ఇప్పుడు మనం ఒక గంట సేపు లైట్ లేదండి మన ఇంట్లో, చీకట్లో ఉన్నాము, మిడ్ నైట్ కరెంటు పోయింది, చీకట్లో ఉన్నాము, సడన్గా వెలుతురు వచ్చేసింది. మనం ఎలా కళ్ళు తట్టుకోకుండా ఉంటుంది, మనం కళ్ళు మూసేసుకుంటాం, తట్టుకోలేము ఒక 2-3 నిమిషాల వరకు, తర్వాత తెరుస్తాము. సో అలాగే అపవాది కూడా మన లోపల వెలుగును చూసి తట్టుకోలేడు, ఇరిటేట్ అవుతుంటా అంటాడు. అందుకే మనల్ని ఏం చేయకుండా మన కుటుంబ సభ్యుల ద్వారా అటాక్ తీసుకురావడం, ఫిజికల్గా కాకపోయినా నోటి మాటల ద్వారా అటాక్ తీసుకురావడం చేస్తుంటా అంటాడు. సో నేను దేవుని తెలుసుకున్నాక చాలామంది ద్వేషించడం, నేను ఏం చేయకుండా ద్వేషిస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారని దేవుని అడిగినప్పుడు, సో నువ్వు ఆత్మలు ఎదుగుతున్నప్పుడు, నువ్వు వెలుగుమయంలోకి వస్తున్నప్పుడు, చీకట్లో ఉన్న శక్తులన్నీ కూడా ఇరిటేట్ అవుతుంటా అంటే అని దేవుడు బయలుపరిచాడు. సో డు నాట్ వరీ ఫర్ ఎనీథింగ్. అపవాది కంటే మనకు ఇంకా శక్తినిచ్చాడు దేవుడు వాటిని. సో మన హృదయంలో ప్రకాశించాలి, వెలుగు ప్రకాశించాలి. సో ఆత్మీయ సాహసం కలిగిన వాళ్ళు వెలుగులో నడుస్తారు, చీకట్లో నడవరు. ఎవరైతే చీకట్లో నడుస్తారో వాళ్ళందరూ కూడా అపవాది సంబంధులు. ఎవరైతే వెలుగులో నడుస్తారో వాళ్ళందరూ కూడా దేవుడి సంబంధులు. అందుకే లెట్ దెర్ బి లైట్ ఇన్ మై బాడీ అని ప్రార్థించుకోమని చెప్పాను. నా శరీరంలో వెలుగు వచ్చును గాక, నా మనస్సులో వెలుగు వచ్చును గాక, నా ఆత్మలో వెలుగు వచ్చును గాక, నా మనస్సులో, నా ఆలోచనలో వెలుగు వచ్చును. అవునండి, ఇప్పుడు ఒక మనిషి వ్యభిచారం చేయాలన్న ఆలోచన ఉన్నవాడు, వాడు చీకట్లో ఆలోచిస్తున్నట్ట, వెలుగులో ఆలోచిస్తున్నట్ట, చీకట్లో ఉండి ఆలోచిస్తున్నట్ట. అందుకే ఇప్పుడు తన ఆలోచనలన్నీ ఏమయ్యాయి, డార్క్నెస్ అయిపోయాయి. సో ఒక దొంగతనం చేయాలనుకున్న వ్యక్తి ఆలోచనిస్తాడు, ఎలా దొంగతనం చేయాలని. ఆ ఆలోచన చీకటి సంబంధమైన ఆలోచన, వెలుగు సంబంధమైన ఆలోచన, చీకటి సంబంధమైన ఆలోచన. అందుకే మనం ఆలోచనల నుంచి కూడా డెలివరెన్స్ పొందుకోవాలి, మన తలంపుల నుంచి కూడా డెలివరెన్స్ పొందుకోవాలి, హీలింగ్ పొందుకోవాలి. సో గాడ్ కెనాట్ జడ్జ్ అవర్ యాక్షన్స్, హీ కెన్ జడ్జ్ అవర్ ఇంటెన్షన్స్ ఆల్సో. నేను చాలా సందర్భాలు చెప్పాను, మన హృదయ ఆలోచనలు కూడా దేవుడికి తెలుసు. ఆలోచనలు బట్టి కూడా దేవుడు జడ్జి చేస్తాడు, మన తలంపులను బట్టి కూడా జడ్జి చేస్తాడు దేవుడు. మన ఆలోచనలు బట్టి, మన మనస్సుని బట్టి, మన యొక్క ఆలోచించే విధానం బట్టి కూడా మనకు దేవుడు జడ్జిమెంట్ ఇస్తాడు. సో అందుకే నీ ఇంటెన్షన్స్ కూడా ప్యూరిఫై ఉండాలి, నీ ఆలోచించే విధానం కూడా ప్యూరిఫై ఉండాలి. సో కానీ కొంతమంది బయటికి మహానటుల్లాగా నటిస్తారు, కానీ లోపలంతా కూడా చీకటితో నిండుకుంటారు. సో కాబట్టి సెట్ అస్ ఫ్రీ, మనం స్వతంత్రులు కావాలని కోరుకుంటున్నామని ప్రార్థించండి. నువ్వు దొంగతనం చేయట్లేదు, కానీ మనసులో ఒకరిని శపించుకుంటున్నావు, అది కూడా నరహత్యతో సమానమే. సో మనము ఎవరిని తిట్టట్లేదు, కొట్టట్లేదు, కానీ మనసులో మనము ఒకరిని ద్వేషిస్తున్నాం, పగపట్టుకుంటున్నాం, మనసులో ఒకరిని శపిస్తున్నాము, అది కూడా నరహత్య చేసిన దాంతో సమానమే. ఒకరి నాశనాన్ని కోరుకుంటున్నాం, నరహత్య చేసిన దాంతో సమానమే.
సో నువ్వు ఏ ఏ పరాయి స్త్రీని పరాయి పురుషుని చూడట్లేదు, కానీ మనసులో ఇంకొకరితో నువ్వు పాపం చేస్తున్నావు, మనసులో ఆలోచనలో ఉన్నావు. సో అది తప్పే. సో నువ్వు బయటికి వెళ్ళి దొంగతనం చేయట్లేదు, కానీ 100 రూపాయలు ఎవరిదన్నా దొంగతనం చేస్తే బాగుండని మనసులో అనుకుంటున్నావు. ఆ మనసులో ఆలోచన బట్టి కూడా దేవుడు జడ్జిమెంట్ ఇస్తాడు. అందుకే వీ నీడ్ టు సెట్ అస్ ఫ్రీ ఫ్రమ్ దోస్ కైండ్ ఆఫ్ బాండేజెస్. మనసులో చెడు తలంపులు, పాపపు తలంపులు, దురాత్మ శక్తి సంబంధమైన తలంపులు. అంటే నీ మనసులో కూడా వెలుగుమయం ఉండాలి. ఎస్, నేను 10 మందికి సహాయం చేయాలి. ఎస్, నేను పాజిటివ్గా ఉండాలి. నేను ఎవరిని తిట్టొద్దు, ఎవరిని చెప్పించుకోవద్దు. సో దిస్ ఈస్ ద పాజిటివ్ మైండ్ సెట్. దిస్ ఈస్ ద లైట్ మైండ్ సెట్, లైట్ పీపుల్ మైండ్ సెట్. సో అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? డార్క్నెస్ ఎలా అవుతుందో మన ఆలోచనలు కూడా డార్క్నెస్లో ఉండకూడదు. మన తలంపులు, మన ఉద్దేశాలు డార్క్నెస్లో ఉండకూడదు. వాడికి ఎలాగైనా వాడిని ప్రమోషన్ రాకుండా చేయాలి. ఇట్స్ ఎ డార్క్నెస్. ఎలాగైనా వాడి గురించి చెడ్డగా మాట్లాడాలి, ఎలాగైనా వాడిని నలుగురిలో బదనాం చేయాలి, 10 మందికి ఫోన్ చేసి నేను బదనాం చేయాలి. సో ఆ మైండ్ సెట్ ఎప్పుడైనా కూడా నెగిటివ్ మైండ్ సెట్ అది చీకట్లో నడుస్తున్నారు. ఎలాగైనా నేను దొంగతనం చేయాలి, చీకట్లో నడిచే మైండ్ సెట్. ఎలాగైనా నేను వ్యభిచారం చేయాలి, ఎలాగైనా నేను డ్రగ్స్కి అడిక్ట్ కావాలి. చీకటి ఆలోచనలు అవి, చీకటి శక్తి యొక్క ప్రభావపు ఆలోచనలు. ఇలాగే నేను తిట్టాలి, వాడిని బూతులు మాట్లాడాలి. చీకటి మైండ్ సెట్, చీకటి ఆలోచనలు. సో ఆ మైండ్ సెట్ ఉన్న మనిషి పరలోకానికి వెళ్తాడా? అబ్సల్యూట్లీ నో. సో అందుకే మనం ఎలా వెలుగులోకి ప్రకాశించాలి? మన మనస్సు వెలుగులో ఉండాలి, మన ఆలోచనలు వెలుగులో ఉండాలి, మన తలంపులు వెలుగులో ఉండాలి, మన ఆత్మీయ జీవితం మనం వెలుగులో ఉండాలి, మన కుటుంబం వెలుగులోకి నడవాలి, మన గృహంలోకి వెలుగు రావాలి. సో కావాలి కంటే మనం ప్రార్థించాల్సిందే, వెలుగు సంబంధులుగా మనం మార్చాల్సిందే. చూసారా అండి? నువ్వేమి దొంగతనం చేయట్లేదు, కానీ మనసులో ఒక ఆలోచన ఉంది దొంగతనం చేయాలని. ఆ ఆలోచన బట్టే మనం దొంగతనం అవుతాము. దేవుడు అన్నాడు, నువ్వు పరాయి స్త్రీని మోహపు చూపితే చూసినా చాలు, అప్పుడే అమ్మాయితో వ్యభిచారం, ఆ స్త్రీతో వ్యభిచారం చేసిన వాడవవుతావు. సో వ్యభిచారులు పరలోకానికి వెళ్తాడా? వెళ్ళడు. ఆయన ఎక్కడ చేస్తున్నాడు? మనసులో వ్యభిచారం చేస్తున్నాడు, మనసులో దొంగతనం చేస్తున్నాడు, మనసులో చెడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని బట్టి కూడా వెళ్ళలేరు. సో దొంగలు పరలోక రాజ్యానికి వెళ్ళరు. అది మనసులో చేసినా నువ్వు దొంగనే. వ్యభిచారులు పరలోక రాజ్యానికి వెళ్ళాడు. యేసయ్య దృష్టికి ఎవరు వ్యభిచారులు? మనసులో పరాయి స్త్రీని, పరాయి పురుషుని మోహపు చూపుతో చూసినా కూడా ఆ రోజే మనసులో, ఆ క్షణమే మనసులో నువ్వు ఆ అమ్మాయితో కావచ్చు, ఆ పురుషుతో కావచ్చు వ్యభిచారం చేసిన వాడు. వ్యభిచారులు పరలోక రాజ్యానికి వెళ్ళారు. సో అదన్నీ డార్క్నెస్లో ఉన్న వెలుగు. చూసారండి? మన యాక్షన్లను మాత్రమే కాదు, మన యొక్క ఇంటెన్షన్స్ని కూడా దేవుడు పసికడతాడు. మన ఇంటెన్షన్స్ బట్టి కూడా ఆయన జడ్జి చేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేవుడు ఇంకొక కీ ఇస్తున్నాడు. ఇది ఇంటర్నేషనల్ స్థాయికి. సో మనం చేయట్లేదే, అయ్యో నేనేం దొంగతనం చేయలేదే, అయ్యో నేనేం నరహత్య చేయలేదే, నేను పరలోకానికి వెళ్తాను. ఎస్, వెళ్తావు. సో నీ ఆలోచనలు కూడా అలా ప్యూరిఫై ఉన్నాయా? ఆలోచనలతో నువ్వు తప్పులు చేస్తున్నావా? నీ తలంపులతో తప్పులు చేస్తున్నావా? నీ పొరపాట్లు చేస్తున్నావా? నీ మనస్సుతోటి పాపపు పనులు చేస్తున్నావా? పాపపు ఆలోచనలు కలిగి ఉన్నావా? దేవుడు వాటిని కూడా లెక్కలో తీసుకుంటాడండి, వాటిని కూడా లెక్కలో తీసుకుంటాడు. అందుకే చెప్పాను, దేవుడు మన ముఖాన్ని చూసి, మన చేతులను చూసి, కాళ్ళను చూసి ఆయన ఆశీర్వదించాడు. మన హృదయాన్ని చూసి, మన ఆలోచనలను చూసి ఆశీర్వదిస్తాడు. సో అలాంటి హృదయంలో మనము వెలుగుమయమై ఉండాలి. సో వాట్ ఎ వండర్ఫుల్ స్క్రిప్చర్. సో దేవుడు మనకు గొప్ప జ్ఞానాన్ని ఇస్తున్నాడు. సో ఇంకా మన స్థాయిని పెంచుతున్నాడు. ఇప్పటివరకు మన క్రియలు చేయకుండా ఆగాము, కానీ ఈరోజు నుంచి మన ఆలోచనలను కూడా ఆపుకోవాలి. అందుకే మెడిటేట్ చేయాలి. ఆలోచనలు చాలా చెడ్డవండి. మనసు, హృదయ తలంపులు చాలా చెడ్డవి. అవి ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు, ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. సో ఆ ఆలోచనలు కూడా దేవుడు పసిగడతాడు. అందుకే మన మనస్సుని బట్టి, మన మనస్సాక్షిని బట్టి, మన మనస్తత్వాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే మన బుద్ధి ఎలా ఉంటుందో మన బ్రతుకు అలా ఉంటుందని చెప్పాడు దేవుడు చాలా సందర్భాల్లో. సో మన బుద్ధిని మార్చుకోవాలి, మన ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి, మన మనస్సుని మార్చుకోవాలి. ఎంత వీలైతే అంత మనల్ని మనము మార్చుకోవడానికి ప్రయత్నించాలి, పరిశుద్ధపరచుకోవాలి, వెలుగుమయంలోకి రావాలి. మన ఆలోచనలు కూడా చీకట్లో ఉండడానికి వీల్లేదు, మన తలంపులు కూడా చీకట్లో ఉండడానికి వీల్లేదు. మన ఆలోచనలు, తలంపులు కూడా మార్చుకొని మనం ప్యూరిఫై కావాలి. లెటస్ ప్రే. నజరుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయమున మాకు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చావు తండ్రి.
మీరిచ్చిన ఈ జ్ఞానం బట్టి వందనాలు. మీరిచ్చిన ఈ జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ప్రభువా, మా తలంపులను ప్యూరిఫై చేయండి, మా మనసుని ప్యూరిఫై చేయండి, మా ఆలోచనలను ప్యూరిఫై చేయండి. అయ్యా మేము స్వతంత్రం కోరుకుంటున్నాం అయ్యా. మా శరీర బలహీనతలను తీసేసుకునే శక్తి మాకు లేదు. మా శరీర దురాలవాట్లను తీసేసుకునే శక్తిని, మా శరీరం చీకట్లో ఉన్న శక్తి నుంచి విడుదల కలిగించుకునే శక్తి మాకు లేదయ్యా. మీ సహాయాన్ని కోరుకుంటున్నాను. లార్డ్ సెట్ us ఫ్రీ. ఎక్కడైతే దేవుడి యొక్క ఆత్మ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుందంటారు. అయ్యా మమ్మల్ని స్వతంత్రులుగా చేయండి. స్పిరిచువల్ బాండేజెస్ నుంచి, లోక సంబంధమైన ఆచారాల నుంచి, లోక సంబంధమైన పద్ధతుల నుంచి, లోక సంబంధమైన అలవాట్ల నుంచి, లోక సంబంధమైన బలహీనతల నుంచి మమ్మల్ని అందరినీ కూడా స్వతంత్రులుగా చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి.